హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ సంబంధించి టైప్ 2 సంబంధించిన క్వశ్చన్స్. ప్రీవియస్ వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ డైరెక్ట్గా స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసినాము. సో ఈ వీడియోలో మనము ఈ టైప్ 2లో వచ్చేసి ఫార్ములా బేస్డ్ అండి. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇది ఫార్ములా అన్నమాట. ఈ ఫార్ములా బేస్డ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి ఇది a స్క్వేర్ b స్క్వేర్ ఈ ఫార్మేట్లో రాయాలి. 49 ఏం రాసుకోవచ్చు, 7 స్క్వేర్ p స్క్వేర్ మైనస్ 36 ఏం రాయొచ్చు, 6 స్క్వేర్ అని రాసుకోవచ్చా. సో 7p హోల్ స్క్వేర్ మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇది ఏ అంటే ఎంత, ఇక్కడ 7p, b అంటే ఎంత 6. సో దేర్ఫోర్ ఫార్ములా ఏంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఓకేనా. సో మనకి ఈ క్వశ్చన్కి సో 49p స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 7p ప్లస్ 6 ఇంటూ 7p మైనస్ 6 అనేవి ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇందులో నుండి ఏబీ కామన్ తీసేస్తున్నారు, 20 కూడా కామన్ తీసినారు. సో అలాగే ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 20ab. సో దేర్ ఫోర్ ఈ 25 ఏం రాసుకోవచ్చు, 5 స్క్వేర్ అంటే 5a హోల్ స్క్వేర్ మైనస్ దీన్ని ఏం రాసుకోవచ్చు, 16ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు అంటే 4b హోల్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఇది అగైన్ మళ్ళీ మనకి ఫార్మేట్లోకి వచ్చింది కదా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లోకి వచ్చింది. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ అంటే 5a ప్లస్ 4b ఇంటూ 5a మైనస్ 4b అనేది ఆన్సర్ అనమాట. సో దీని యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి 20ab ఇంటూ, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 20ab ఇంటూ 5a ప్లస్ 4b ఇంటూ 5a మైనస్ 4b అని ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు కావాల్సింది ఈ ఫార్మేట్లోకి చేంజ్ చేసుకోవాలా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లోకి చేంజ్ చేసుకోవాలా. ఆ విధంగా ఈ రెండిట్లో కామన్గా ఏముంది, 15 కామన్ తీస్తాం. 15 కామన్ తీస్తే సో రెండిట్లో 15 కామన్ తీస్తే ఏ పవర్ 6 మైనస్, సో 15 9s ఎంత 135 కదా, 15 9s ఏ పవర్ 4. అలాగే ఏ పవర్ 6 ఏ పవర్ 4లో ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి, ఏ స్క్వేర్ అనేది ఏ పవర్ 4 అనేది కామన్గా ఉంది. ఏ పవర్ 4 కూడా కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది, ఏ స్క్వేర్ మైనస్ 9. సో దేర్ ఫోర్ అగైన్ దీన్ని మనం పవర్స్లోకి మార్చుకోవాలి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్లోకి మార్చుకోవాలి. మార్చుకుంటే 15 ఏ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. సో అందుకు అలా రాసుకున్నాం. సో దేర్ ఫోర్ ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లోకి వచ్చింది. ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ అంటే ఏ ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 3 అనేది ఆన్సర్ అనమాట. అంటే ఇచ్చిన క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 15 ఏ పవర్ 4 ఇంటూ ఏ ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 3. సో ఇలా రకరకాలుగా మనకి అడగచ్చు. సో మనం చేయాల్సింది ఏంది, ఫస్ట్ ఇందులోకి కన్వర్షన్ చేసుకొని చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అని ఇచ్చినారు. సో మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అనమాట. సో దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు మైనస్ సి స్క్వేర్. ఇది అగైన్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లోకి వచ్చింది. సో దేర్ ఫోర్ ఏ ప్లస్ బి ఇంటూ అంటే ఏ మైనస్ బి ప్లస్ సి ఇంటూ ఏ మైనస్ బి, బి అంటే ఇక్కడ మైనస్ సి. సో ఓకేనా. సో ఇదనమాట ఈ క్వశ్చన్కి ఫ్యాక్టర్స్. సో ఇక్కడ చూడండి మనకి x పవర్ 6 మైనస్ y పవర్ 6, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా, మైనస్ వై క్యూబ్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లోకి మారిపోయింది. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి. ఓకేనా. అగైన్ దీన్ని మళ్ళీ ఫార్ములా బేస్డ్లో కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి ఒక ఫార్ములా ఉంది, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్కి ఒక ఫార్ములా ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ xy ఇంటూ దీన్ని కూడా మనం అలానే ఫార్ములా బేస్లోకి మార్చుకుంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ xy ప్లస్ వై స్క్వేర్. సో ఓకేనా. సో ఇక్కడ నుంచి అగైన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో
సో x² మైనస్ y² అని రాసుకోవచ్చు. సో ఇలానే వదిలేసినా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a² మైనస్ b² a ప్లస్ b ఇంటూ a మైనస్ b కదా. a అంటే ఇది a ఇది b, ఓకేనా. 3/2x ప్లస్ 1/4y ప్లస్ 3/2x మైనస్ 1/4y. సో ఇది a ప్లస్ bలోకి రాసుకున్నాం. ఇప్పుడు a మైనస్ bలోకి రాసుకోవాలి. సో a అంటే 3/2x ప్లస్ 1/4y మైనస్ 3/2x. సో ఇక్కడ a ప్లస్ b ఇంటూ a ప్లస్ b రాసుకున్నాం. ఇప్పుడు a మైనస్ b అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే సింబల్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఇక్కడ ప్లస్ ఉండేది మైనస్ రాసుకోవాలా, మైనస్ ఉండేది ప్లస్ రాసుకోవాలా. ప్లస్ 1/4y, ఓకేనా. సో a మైనస్ b కదా, a మైనస్ b ఆ ఫార్మేట్లో రాసినప్పుడు ఇది మైనస్ b అంటే ఇక్కడ మైనస్ సింబల్స్ వస్తాయి. మైనస్తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అలాగా చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి క్యాన్సల్ అయ్యేటి ఏమైనా ఉంటే క్యాన్సల్ చేయండి. 1/4 ప్లస్ 1/4y మైనస్ 1/4y క్యాన్సల్. సో 2 ఇంటూ 3/2x ఇంటూ, సో నెక్స్ట్ ఇక్కడ క్యాన్సల్ అయ్యేటి ఇవి రెండు క్యాన్సల్ అయిపోయినాయి. సో మిగతావి, సో అవి రెండు ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 1/4y. సో ఓవరాల్గా ఈ 2 క్యాన్సల్. 3x ఇంటూ, సో 2 1s 2 2s, సో 1/2y. సో దేర్ఫోర్ 3/2x ఇంటూ y అనేది ఈ క్వశ్చన్కి ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవి a² మైనస్ b²కి సంబంధించి రకరకాల క్వశ్చన్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.